ఇండియన్ స్టైల్ బార్బిక్యూ. సో మన దగ్గర బార్బిక్యూ మిషన్ లేదు కాబట్టి మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా ప్యాన్ వేడైన తర్వాత పెట్టేస్తే చూడండి, అబ్బా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. అది రోస్ట్ అవుతుంది. జస్ట్ నేను రోస్ట్ చేస్తున్నా. దీనిపైన సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సూపర్ ఉంటుంది. పైనాపిల్ బార్బిక్యూ తయారు చేసినాం. ఇప్పుడు దీనిపైన సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ చాలా కొద్దిగా వేసుకున్నాము. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఆలివ్ ఆయిల్ ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను నార్మల్ ఫస్ట్ ప్రాసెస్ ఏం చేశానంటే, ఫస్ట్ పైనాపిల్ కట్ చేసుకున్నా, పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసిన తర్వాత నార్మల్ ఆయిల్, నా దగ్గర కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసిన. దాని తర్వాత ఈ పీసెస్ని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బార్బిక్యూ రెడీ అవుతుంది. బాగా రోస్ట్ అవ్వాలి, ఊరికే తిప్పేయకండి. నేను జస్ట్ ఇటు సైడ్ సాల్ట్ కోసం ఇప్పుడు తిప్పేస్తున్నా. వన్ సైడ్ వేసుకున్నాం కదా సాల్ట్. ఇప్పుడు కొన్ని పైనాపిల్ పీసెస్ పైన చిల్లీ పౌడర్ వేస్తున్నా. అన్నిటి మీద అయినా ఎందుకంటే టేస్ట్ చేద్దాం అసలు ఎట్లుంటుంది అని. లైట్గా చూద్దాం ఎంతవరకు రోస్ట్ అయింది. వస్తున్నాయి, ఇంకా రావాలి కలర్. ఇట్లా రోస్ట్ అవ్వాలి. కొంచెం పెద్దది మధ్యలో వచ్చేసి ఇక్కడ కిచిడి చేసినాం. వేడి కిచిడి పెసరపప్పుతో, బఠానీ, పెసరపప్పు, స్వీట్ కార్న్, టమాటో, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, రైస్, అంతే అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాము. తినడానికి మనకి బార్బిక్యూ పైనాపిల్ అండ్ పెసరపప్పు కిచిడి రెడీ. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఆఫ్ చేసేసి ఆఫ్ చేసి తినేద్దాం.